రాష్ట్రంలో కులగణన కావాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు ఎన్నో ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఎంతవరకు నెరవేరుస్తుందో లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళు డైనామాలో ఉండే. ఈరోజు ప్రభుత్వం దిగొచ్చేసి కులగణన చేస్తామని చెప్పడంతో ఈరోజు బీసీ నేతలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు జరుగుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ 10 నెలల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కులగణన చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా ఒక్క ఊసు కూడా ఎత్తలేరు. మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, అయినా ఇప్పటికైనా మీకు నమ్మకం ఉందా? ఎస్ దుర్గయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారత్ జోడో యాత్రలో కానీ న్యాయ యాత్రలో కానీ దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేపడతామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక కులగణనే కాదు, చాలా అంశాలు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏదంటే దాదాపు 119 అసెంబ్లీ లోపల 42 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది 42 సీట్లు ఇవ్వలేదు. అదేవిధంగా పార్లమెంటులో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీసీలకు సాధ్యమైనంత న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు తక్కువ చేసింది. అదేవిధంగా బీసీలకు దాదాపు 20,000 కోట్లతోటి సప్లాన్ తీసుకొస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఈరోజు వాళ్ళ అసెంబ్లీలో పెట్టడం లేదు. కానీ మేము ఎన్నికలకు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపే ఖచ్చితంగా బీసీల కులగణన చేస్తామని చెప్పారు. 3 నెలల లోపు కాదు కదా, ఇది దాదాపు సంవత్సరం అయికొస్తుంది. అసెంబ్లీలో తీర్మానం చేసిరు. ఎవరితో చేయించిండు? మా మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేత అసెంబ్లీలో తీర్మానం చేయించడం జరిగింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. మరి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయికొస్తుంది ప్రభుత్వం ఇది అయిపోయింది. ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన తర్వాత ఎందుకు కులగణన చేయబడతలేరు? కేవలం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ద్వారా చెప్పిస్తున్నారు, అదేవిధంగా బీసీ కమిషన్ ద్వారా చెప్పిస్తున్నారు, అదేవిధంగా కొత్తగా వచ్చిన బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తోటి చెప్పిస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్తలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర 6 మంత్రి పదవులు ఉన్నాయి. మంత్రివి కానివి ముఖ్యమంత్రి అయినవి ఈ రాష్ట్రానికి. నువ్వు అంటే 6 మంత్రి పదవులు నీ దగ్గర పెట్టినావు. సామాజిక న్యాయం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు 6 మంత్రి పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించట్లేదు? కేవలం 2 మాత్రమే, ఒకటి పొన్నం ప్రభాకర్ గారికి, ఇంకొకటి కొండ సురేఖ గారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మీ దగ్గర 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేకపోతే? అదేవిధంగా బీసీ విద్యార్థులకు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలతోటి ఖచ్చితంగా స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయల బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు చదువుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సీఎం గతంలో అంటే రివ్యూ మీటింగ్ పెట్టేసి పంచాయతీ ఎలక్షన్కి పోవాల్సిన అవసరం ఉంది, పోతున్నాము అని చెప్పాడు. మరి ఈరోజు కులగణన చేస్తాడని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ముఖ్యమంత్రి గారు చెప్పాలంటున్నాం మేము. పిసిసి అధ్యక్షుడు కాదు, మీరు చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రివ్యూలు చేశారు. ఏ ఒక్క రివ్యూ మీటింగ్లో కూడా బీసీ కులగణన మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు స్పష్టత ఇస్తలేడు? ఖచ్చితంగా నేను కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మీద, అది పొన్నం ప్రభాకర్ మీద, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మీద, వెంకటేశ్వర వాళ్ళ మీద, బీసీ కమిషన్ మీద గన్ను పెట్టి బీసీలను కాల్చాలని అనుకుంటున్నాడు. ఏదంటే బీసీల మీద నేపనేడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు కదా అని మేము ఏం చెప్తామనం అంటే వాళ్ళు కాదు చేయవలసింది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఏది మేము చెప్పాము, రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాము రాహుల్ గాంధీ సమక్షంలో. 6 గ్యారెంటీలు చెప్పిండు కాబట్టి చేస్తాం. మీరు 6 గ్యారెంటీలతో పాటు కులగణన చెప్పిండు కదా రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకు మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు చెప్తలేరు? ఇన్ని రోజులైనా కూడా 3 నెలల్లో చెప్తాను ముఖ్యమంత్రి, సంవత్సరం అయినా ఎందుకు చెప్తలేరు? మొన్న కూడా రివ్యూ మీటింగ్ చేసిండు, ఆల్రెడీ దీని మీద మాట్లాడతామని చెప్పారు, అక్కడ కూడా స్పష్టత లేదు. అందుకని చెప్తా ఉన్నాం, 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఆయన మరి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే 2 రోజులలో చేసిండండి. ₹1 కూడా లేకుండా 2 రోజులలో చేసిండు. ఇలా 150 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అసలు ఎందుకు తత్సారం చేస్తూ ఉన్నారు? ఈరోజు బీసీలో బడ్జెట్ లేదు, నామమాత్రం ఉంది. ఈరోజు బీసీ ఫెడరేషన్లు లేవు.
ఈరోజు బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ లేదు. ఈరోజు బీసీ విద్యార్థులు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాల చెత్త అధ్వానంగా తయారైపోయింది. ఎక్కడ కూడా చూసినటువంటి నామినేటెడ్ పోస్టులో నిజంగా మీకు సామాజిక న్యాయం ఉంది కదా రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ నామినేటెడ్ పోస్టులో బీసీలకు అవకాశం ఇచ్చారు? 60 పోస్టులు భర్తీ చేసారు, 15 మందికి ఇచ్చారండి. మీరు ఏది సామాజిక న్యాయం మీ లోపల? ఎందుకు ఎమ్మెల్సీలలో సామాజిక న్యాయం లేదు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు లేదు? మీ ముఖ్య ప్రధాన కార్యదర్శి లోపల ఎందుకు సామాజిక న్యాయం లేదు? ఈరోజు సామాజిక న్యాయం పేపర్లకు టీవీలకు కాదు కావాల్సింది, స్పష్టమైనటువంటి అవగాహన కావాలి ఈరోజు బీసీలకు. ఈరోజు ఎగిచిపోతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలనే ఉద్దేశంతో ప్రకటనలు ఇప్పిస్తూ ఉన్నారు తప్పితే మీకున్నటువంటి స్పష్టత ఏంది? మీరు ఎందుకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేకపోతారు అనేది ఈరోజు బీసీల యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికీ ఆయన యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం ఒక సీన్. ఎందుకంటే 35 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు, 4 సంవత్సరాలు కష్టపడాలని నీకు ముఖ్యమంత్రి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీల యొక్క వాదన వినే నాదుడు ఉన్నాడా లేదా అనేది మాకు స్పష్టమైనటువంటి కనిపించలేదు. అంటే మీ బీసీలు చెప్పినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని కానీ, మహేష్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానం, మిగతా బీసీలు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని పార్టీ అధిష్టానము వాళ్ళు ఏకీభవిస్తుందా లేదా, వీళ్ళ మాటలు గౌరవిస్తుందా లేదా? ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చూసినాం దాదాపు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తామంటే 24 గంటల్లో రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టగలిగారు, కానీ మేము 10 సంవత్సరాల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెడితే జాగా దొరకలేదు. అదేవిధంగా మన గౌడ్ ఈరోజు తెలంగాణ మరో ఉద్యమ నాయకుడు సర్దార్ సర్వాయి పాపనకు ఇప్పటివరకు జాగా దొరకలేదు, కానీ పివి నరసింహారావు గారికి 48 గంటల్లో జాగా దొరికింది. రాహుల్ గాంధీ గారికి 24 గంటల్లో జరిగింది, కానీ మహనీయులకు మాత్రం విగ్రహాలకు మాత్రం జాగ్రత్త. అంటే మీరు అనుకుంటే 24 గంటలు చేయగలుగుతారు, మీరు ఏది అడుగుతారు. కానీ బీసీల విషయాలకు వచ్చేసరికి మహనీయుల విషయంలో కానీ, బీసీ విద్యార్థుల విషయంలో కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కానీ దీని మీద మాత్రం చర్చలు జరగాలి. మీ పదవుల కాడికి వచ్చేసరికి ఏ చర్చలు అవసరం లేదు. అవునండి, ఒకసారి చెప్తా ఉన్నాము, ఈరోజు రాష్ట్రంలో బీసీలో 60% ఉన్న విషయం మీకు తెలుసు. మీకు మరి మీ ఓసీలు ఎన్ని శాతం రాని 60% పదవులు తీసుకుంటారు? మీకు ఏడ రిజర్వేషన్ ఉంది? ఏ రిజర్వేషన్? ఏ అంబేద్కర్ రిజర్వేషన్? మీకు ఏమైనా ఓసీలకు 60% ఇవ్వాలని చెప్పి ఎక్కడన్నా రాశాడా? కానీ మరి మీరు 60% పదవులు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ మీటింగ్లు లేవు కదా, ఎక్కడ కూడా సర్వే లేదు కదా. మరి మీ సర్వే ప్రకారం 60% ఉన్నారా ఓసీలు ఏమైనా ఈ రాష్ట్రంలో? మరి ఎట్లా తీసుకుంటారు పదవులు? అంటే ఇక్కడ కేవలము కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి, గాంధీ భవన్ అంటే రెడ్డి భవన్, అది దాన్ని రెడ్డి భవన్గా మార్చేసారు మొత్తం. ఈరోజు వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలో ప్రభుత్వం అని. మీరు ఒక మాట అన్నారు, అంటే 6 పథకాలతో పాటు బీసీ కులగాన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా చెప్పారని చెప్పారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? 6 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో అమలైనట్లన్నా? ముందు 6 గ్యారంటీలు కాదు కదా, వాస్తవంగా ఈరోజు తెలంగాణ ఆర్టీసీ బస్సు తప్పితే ప్రజలకు 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా ప్రజలకు చేరువైనటువంటి సందర్భం లేదు. ఈరోజు చూస్తూ ఉంటే రైతుల విషయాన్ని చూసేస్తే గందరగోళ పరిస్థితి ఉంది. ఈరోజు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ జరగలేదు. ఈరోజు 500 రూపాయల గ్యాస్ అనేది అక్కడక్కడ నామమాత్రం జరుగుతుంది, 200 యూనిట్ అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఏ ఒక్కటి సరే, ఒక పక్క ముఖ్యమంత్రి ఏం చెప్తుండు, 6 గ్యారంటీలు మా రాహుల్ గాంధీ గారి సమక్షంలో మేము 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం. మరి 6 గ్యారంటీల కంటే ముందు కూడా ఇది కులగణన చెప్పిండు కదా మీసారే. మరి మా రాహుల్ గాంధీ గారి మీద గౌరవం ఉందా లేదా ఈ ముఖ్యమంత్రి గారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారే కులగణన చేస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాలు వదిలిపెట్టండి, మీరు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలలో మీరు కులగణన ఎందుకు చేయట్లేదు? మీ స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. మంత్రి పదవులు దాదాపు ఈరోజు మీరు చెప్తున్నారు, దాదాపు మీరు 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కూర్చురో లేదో ముఖ్యమంత్రి అయిపోయారు, కానీ ఇవాళ మా మహేష్ కుమార్ గారు 35 సంవత్సరాలు చేస్తే కానీ పిసిసి అధ్యక్షుడు కాలేకపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎంతవరకు అవకాశాలు వస్తున్నాయి అనేది ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 6% ఉన్నటువంటి వాళ్ళకేమో 60% పదవులు వస్తున్నాయి, 60% ఉన్నటువంటి వాళ్ళకేమో 2% పదవులు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇప్పుడు కులగణన అవుతుందని మీరు నమ్ముతున్నారా ఈ రాష్ట్రంలో? మేమేమనుకుంటున్నామంటే ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినటువంటి విషయం మీద కానీ, మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయం మీద కానీ క్లారిటీ ఉండాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల మీద ఒక్క సమీక్ష చేయలేదండి. నేను ఇప్పటివరకు ఒక్క సమీక్ష చేసి ప్రకటించలేదు. వాళ్ళ బీసీల మీద గన్ను పెట్టి బీసీలను కాల్చుదామనేటువంటి కుట్ర భాగంగానే చేస్తూ ఉన్నారు తప్పితే ఖచ్చితంగా నేను ఏమంటున్నా ఒక పక్క మహేష్ కుమార్ గారు కూర్చోబెట్టుకొని, ఒక పక్క పొన్నం ప్రభాకర్ కూర్చోబెట్టుకొని, మిగతా క్యాబినెట్ మొత్తం కూర్చోబెట్టుకొని మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి
సాధనలో భాగంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీల కులగణన చేపడతాం. జనాభా తమాషా ప్రకారం ఇట్లా కూడా అన్ని కులాలు కూడా జనాభా లెక్కలు తీయాలి. ఒక బీసీలదే కాదు, అన్ని కులాల జనాభా లెక్కలు తీసేసి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఇచ్చడంతో పాటు బీసీల జనాభా తమాషా ప్రకారంగా బీసీలకు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో చేయాలి. మీరు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషనే మీకు ఉరితాడుగా బిగించబోతుంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏంటంటే మాకు కులగణన విషయమే కాదు, కామారెడ్డిలో చాలా ఇచ్చారు. మీ ఎన్నికల మేనిఫెస్టో బయట పెడితే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపు ఒక 20 దాకా ఉన్నాయి. ఒక్క హామీని కూడా నెరవేర్చలే ఇప్పటిదాకా. అందుకని మీ మీద సన్నగిలుతా ఉంది బీసీలకు. కాబట్టి ఖచ్చితంగా మీ రాహుల్ గాంధీ గారి మాట స్పష్టం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టి స్థానిక ఎన్నికలకు పోవాల్సిందని చెప్పేసి, దానిలోపు మీ ప్రభుత్వం మీద బీసీలకు ఒక ఆలోచన విధానం రావాలంటే ముందు 6 మంత్రి పదవుల్లో 4 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి. ఫస్ట్ ఈరోజు నామినేటెడ్ పోస్టులో బీసీలకు ఎక్కువ శాతం పదవులు ఇవ్వండి. ఈరోజు కార్పొరేషన్లో బీసీలకు ఎక్కువ ఇవ్వండి. అప్పుడు మీ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీలకు ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా మాట ఇచ్చింది నిలబడుతుంది అనుకుంటారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా బీసీలకు ఇచ్చింది నెరవేర్చలేదు. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది.